కోరుకుంటున్నాం అధ్యక్ష. మరి వారికి గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష, మీరు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. పెంచి ఇవ్వాలని మేము అడుగుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి ఏమంటే అధ్యక్ష, ఇవాళ ఏదైతే మా ఆసిఫాబాద్ కొమరంభీం ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష, అది మొత్తం కూడా డ్యామేజ్ అయ్యి నీళ్ళంతా కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష. అది ఆయకట్టు దాదాపు 45,000 ఎకరాలకి ఆ రోజు మీ ప్రభుత్వంలో మీరు కట్టారు అధ్యక్ష. మరి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇనాగ్రేషన్ కూడా వచ్చారు అధ్యక్ష ఆ రోజు. మరి అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయి మరి అది ఇప్పుడు నీళ్ళంతా కూడా వదిలేస్తున్నారు అధ్యక్ష. దానికి కూడా రిపేర్గా మరి తొందరలో చేస్తే బాగుంటుంది అధ్యక్ష. మరి ఇంకోటి మన వట్టివాగు ప్రాజెక్ట్ కింద కెనాల్స్ లేవు అధ్యక్ష. కెనాల్స్ కూడా పూర్తిగా చేస్తే మరి రైతులకు కూడా రెండు సార్లు పంట పండివ్వడానికి రైతులకు మరి మీరు ప్రోత్సాహం కల్పించిన వాళ్ళు అవుతారు అధ్యక్ష. కాబట్టి మీరు అందరూ ఈరోజు మరి ఏదైతే ఈ ప్రాజెక్టుల విషయం వస్తే మరి కొమరంభీం ప్రాజెక్టులో కూడా ఒక్క కెనాల్ లేదు అధ్యక్ష. కెనాల్స్ కూడా పూర్తి చేయాలని మీ ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాం అధ్యక్ష. అట్లనే మా జిల్లా మంత్రి గారు మా సీతక్క గారు మరి మా కాన్స్టిట్యున్సీకి దాదాపు ఇప్పటికీ 10 సార్లు రావడం జరిగింది. ఆమెకు అవగాహన కూడా మరి గౌరవ మంత్రి గారికి ఉంది అధ్యక్ష. కాబట్టి ఆమె కూడా ఆదివాసీ బిడ్డ, నేను కూడా ఆదివాసీ బిడ్డ. కాబట్టి ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ గుడేలలో ఆదివాసీ గ్రామాలలో తాండాలలో రోడ్స్ లేవు అధ్యక్ష, బ్రిడ్జ్లు లేవు అధ్యక్ష. గత ప్రభుత్వంలో కూడా మేము చేశాము, కానీ ఇంకా కూడా కావాలి అధ్యక్ష. కాబట్టి ఇంకోటి అధ్యక్ష, ఏదైతే గుండి బ్రిడ్జ్ అధ్యక్ష, ఒకటే నిమిషము ఇప్పుడు అధ్యక్ష, ఏదైతే గుండి బ్రిడ్జ్ అధ్యక్ష, అది చాలా ఇంపార్టెంట్ బ్రిడ్జ్ అధ్యక్ష. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష. ఏదైతే మన కొమరంభీం ప్రాజెక్ట్ కింద ఎప్పుడు కూడా గేట్లు తెరిచి ఉంటాయి అధ్యక్ష. దాదాపు అటు గుండి కానీ అటు చోర్పల్లి కానీ కనరగం కానీ దాదాపు చాలా ఊర్లు నందుప కానీ దాదాపు 3-4 గ్రామ పంచాయతీలు ఉంటాయి అధ్యక్ష. మరి అక్కగారు కూడా మరి మంత్రి గారు విజిట్కి వచ్చారు, చూశారు అధ్యక్ష. మరి దానికి గతంలో 2014 అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి 2017 సంవత్సరంలో మరి మేము పంచాయత్ రాజ్ నిధుల నుంచి మేము ఆ రోజు 8,40,40,40 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. కానీ అది పిల్లర్ లెవెల్కే మరి ఆ కాంట్రాక్టర్ మంచిగా లేకపోవడంలో మరి ఆయన కట్టలేకపోయాడు అధ్యక్ష. మరి అది మళ్ళీ రీఎస్టిమేట్ చేసేసి మరి దాదాపు ఇప్పుడు 14,40 లక్షల రూపాయలు మరి ఎస్టిమేట్ చేసి మరి గౌరవ మంత్రి గారు కూడా మా కలెక్టర్ గారి ద్వారా మరి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి తొందరనే ఈ బ్రిడ్జ్ ప్రారంభిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు మరి ముఖ్యమంత్రి గారికి మరి నిధులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఏదైతే శంకర్లోద్ది అని ఉంది అధ్యక్ష, అక్కడ చాలామంది సేవాలాల్ జయంతి సందర్భంగా కానీ అందరు కూడా అక్కడ తపస్సు చేసిన వంటి అక్కడ మహారాజు ఆ రోజు సేవాలాల్ రామారాజు మహారాజు అక్కడ తపస్సు చేశారు. చాలామంది ఆ గ్రామాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ ఇంకా గోండుగూడలు కానీ తాండలు కానీ చాలా